పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఒత్తిడినైనా పటాపంచలవుతుంది. కానీ ఆధునీకరణ పేరుతో చెట్లను నరికివేయడం వలన వన సంపద క్రమంగా తగ్గిపోతుంది. ఏ పార్కుకో వెళ్లి సేద తీరుదామంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అది సాధ్యపడటం లేదు. అందుకే జనాలు ఎక్కువగా ప్రయాణించే బస్సులోనే ఓ చిన్నపాటి అడవిని ఏర్పాటు చేశాడు తైవాన్కి చెందిన ఓ ఔత్సాహికుడు. లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుత సమాజంలో ప్రకృతితో గడిపేంత సమయం ఎవరికీ ఉండడం లేదు. ఇల్లు, ఆఫీసు అంటూ బిజీగా గడిపేస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ ప్రకృతితో మమేకం చేయాలని అనుకున్నాడు తైవాన్కు చెందిన ఓ పూల వ్యాపారి. అందుకే ఓ ఆర్డినరీ సిటీ బస్సు, అందులోని సీట్లను మొత్తం సువాసనను వెదజల్లే మొక్కలతో అలంకరించాడు. అక్కడక్కడ కొన్ని పూల చెట్లను పెట్టాడు. ఓ విధంగా చెప్పాలంటే ఆ బస్సును ప్రకృతి నిలయంగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ బస్సు తైవాన్ రాజధాని తైపీలో నడుస్తోంది. అన్ని బస్సులోలా ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదు. ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ఒకసారి ఇందులో 20 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. కాకపోతే ఈ సర్వీసు కేవలం వారం రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బస్సులోని మొక్కలు, పూలు వెదజల్లే పరిమళాలు మనసుకు ప్రశాంతత, ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయని, ఒత్తిళ్ల నుంచి దూరం అవుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సర్వీస్ కేవలం వారం రోజుల పాటు కాకుండా శాశ్వతంగా కొనసాగితే బాగుంటుందని కోరుతున్నారు. క్రమేపీ ప్రకృతి దూరమైపోతున్న ఆధునిక మానవుడు ఇలాంటి ఫారెస్ట్ బస్సుల ద్వారానైనా గ్రీనరీ యొక్క ఆవశ్యకతను తెలుసుకుంటాడని ఆశిద్దాం.